అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందువులు పూజ, శుభకార్యాలలో మాత్రమే కాదు ప్రతి సందర్భంలో కొబ్బరికాయను కొడతారు. ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయ లేని పూజ అసంపూర్ణంగా భావిస్తారు. అయితే ఒక్కొక్కసారి పూజ చేసే సమయంలో లేదా గుడికి తీసుకెళ్లి పగలగొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయి కనిపిస్తుంది, లేదా కొబ్బరి పువ్వు కనిపిస్తుంది. కుళ్ళిపోతే చెడు శకునమని, పువ్వు కనిపిస్తే శుభమని భావిస్తారు. అయితే దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడికి వెళ్ళిన తరువాత దేవుడి దర్శనానికి వెళ్లే ముందు పూజ కోసం కొన్ని వస్తువులను కొంటాము. ముఖ్యంగా అరటి పండ్లు, పూలు, కర్పూరం, అగరబత్తులు, కొబ్బరికాయలు వంటి వాటిని కొనుగోలు చేస్తారు. అయితే ఈ వస్తువుల్లో కొబ్బరికాయని తప్ప మిగతావన్నీ మనం పైనుంచి చూసి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొబ్బరికాయలను పైకి చూసి మంచో చెడో తెలుసుకోలేరు. అనుభవం ఉన్నవారైతే కొబ్బరికాయ నీరు ఉన్నదా లేక కురిడి కొబ్బరికాయ అనేది గుర్తించగలరు. అప్పుడు ఆ కొబ్బరికాయను మంచిదని ఎంచుకొని కొనుగోలు చేస్తారు. అయితే కొబ్బరికాయ దేవుడికి పూజించేటప్పుడు కొబ్బరికాయలు ఎందుకు పగలగొడతామో తెలుసా? అంతేకాదు కుళ్ళిన కొబ్బరికాయ పువ్వు వస్తే ఎలాంటి ఫలితం అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం గుడిలో ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టడానికి కారణం కొబ్బరికాయ తలపై 3 కళ్ళు ఉంటాయి. ఇది మనిషిలోని 3 చెడు గుణాలకు చిహ్నంగా భావిస్తారు. అంటే అహంకారం, దురాశ, మాయ. ఆలయంలో కొబ్బరికాయను పగలగొట్టడం అంటే నాలోని చెడు గుణాలను నీ ముందు ఇలా పగలగొడుతున్నాను అని అర్థం. పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే. అదేవిధంగా 3 కళ్ళు శ్రీ మహావిష్ణువు, శివ, బ్రహ్మలను సూచిస్తాయని చెబుతారు. దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో నుంచి పువ్వు పడితే శుభం కలుగుతుంది అంటారు. బంగారం, భౌతిక సంపదల కలయిక అయిన కొబ్బరికాయ నుంచి పువ్వు పడితే లాభాలను తెస్తుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మీరు పూజకు కొట్టే కొబ్బరికాయలో పువ్వు ఉంటే ఎగిరి గంతు వేసి ఆనందించవచ్చు. దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది కుళ్ళిపోతే మనసు వెంటనే చాలా ఆందోళన పడుతుంది. ఏదైనా చెడు జరుగుతుంది అనే భయం కూడా ఉంటుంది. కొబ్బరికాయ పగలగొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే కలిగే ఫలితాలు ఏమవుతుందో తెలుసా? కొబ్బరికాయను కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే ఏం జరుగుతుందో చూద్దాం. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కొడుతున్నామో అది జరుగుతుందో లేదో అని బాధపడుతుంటే మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందుకు బదులుగా రోజులో 5గురికి లేదా 7గురికి ఆహారాన్ని అందించాలి. తర్వాత మళ్ళీ అదే కోరికను దేవుడికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయని పగలగొట్టాలి. అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్ని దానాల్లో ఉత్తమమైన దానం ఆహారమే. అందుకే ఆహారాన్ని దానం చేస్తే దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు